గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు న్యూస్ 360. ఇవాల్టి నుంచి తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తు వేగవంతం కానుంది. 2 బృందాలకు ఏర్పడిన సిట్ బృందం ఏకకాలంలో తిరుమల, తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. శ్రేష్ఠి ఆధ్వర్యంలోని బృందం తిరుమల లడ్డూపై దర్యాప్తును వేగవంతం చేసింది. తిరుపతిలో 2 బృందాలుగా ఏర్పడిన ఈ బృందం సిట్ బృందం తిరుమల లడ్డూపై దర్యాప్తును వేగవంతం చేసింది. ఏకకాలంలో తిరుమల, తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించింది. కల్తీ నెయ్యి వివాదంపై తిరుమల లడ్డూకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతమైంది. 2 బృందాలకు ఏర్పడిన సిట్ బృందం ఏకకాలంలో తిరుమల, తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించింది. మన అప్డేట్స్ తిరుపతి నుంచి మరి రిపోర్టర్ గిరినాథ్ రెడ్డి నాటి తెలుసుకుందాం. గిరినాథ్ రెడ్డి, చెప్పండి. ఏదైతే సిట్టు బృందం నిన్న తిరుపతికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం దాదాపు 3:30 ప్రాంతాల్లో సిట్టు బృందం తిరుపతికి చేరుకుంది. నేరుగా సిట్టు బృందం తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథిపురం చేరుకుంది. ఏదైతే ఏజీ స్థాయి అధికారులతో పాటు కూడా సరే అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ కూడా మరో కొంతమంది 9 మంది ఏదైతే ఉన్నటువంటి బృందం కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఏదైతే ఫైల్స్ కూడా తెప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా నేరుగా అలిపిరి ప్రాంతంలో ఉన్నటువంటి గోడంకి వెళ్లారు. గోడంలో కూడా సరే వాళ్ళు తనిఖీలు చేశారు. అక్కడి నుంచి నేరుగా తిరుమల వెళ్ళి తిరుమలలో పోలీస్ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. ఏదైతే గెస్ట్ హౌస్ అనంతరం కూడా సరే అక్కడి నుంచి బయటకి తిరుమలలో పోలీస్ గెస్ట్ హౌస్ లో కూడా పరిస్థితి అయితే ఏ విధంగా మొదలుపెట్టి అదే విధంగా ఇక్కడ ఎంతమందిని అధికారులు మాజీ బోర్డు మాజీ ఎవరైనా ప్రశ్నించాలనే దాని కూడా ఒక డిస్ప్యూటింగ్ లో కూడా నిర్ణయానికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా కల్తీ ఎక్కడైతే కల్తీ జరిగిందో సంబంధించి ఏదైతే చెన్నై సంబంధించి వర్గంలో ఉన్నటువంటి సంబంధించి అక్కడ ఏ శాంపుల్ సేకరించడానికి ఇవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోబడుతుంది. టీటీడీ శ్వేతా భవనాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. వీళ్ళకి కావాల్సిన వాహనాలు వగైరా దర్యాప్తు చేయడానికి కావాల్సిన ఉండడానికి కావాల్సిన నివాసం అన్ని కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఇవాళ నుంచి కూడా సరే దర్యాప్తు ప్రకటన ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ నెయ్యి విభాగంలో దేశవ్యాప్తంగా కూడా దీనిపై దుమారం ఇస్తున్న పరిస్థితి. మరోవైపు అక్కడ టీటీడీకి సంబంధించి ఏదైతే కమిటీ ఏదైతే ఉండాలో ఎలాంటి అవినీతి జరిగిందని దానికి కూడా దర్యాప్తు చేస్తే బడ్జెట్ కమిటీ ఉంటుంది. అదేవిధంగా కొనుగోలు సంబంధించిన ముడి సరుకుల మీద కూడా సరే పూర్తి స్థాయి దర్యాప్తు చేయనున్నారు. దర్యాప్తు చేసిన అనంతరం కూడా సరే ఒక నివేదిక కూడా సరే గవర్నమెంట్ కి ఇచ్చే పరిస్థితులు కూడా చెప్తారు. థ్యాంక్ యూ గిరినాథ్ రెడ్డి.